మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. ఉందా అండి కేసు? ఎప్పటికి అవుతుంది? వాయిదాలు కోర్టులో ఇంకా నడుస్తున్నాయి. డివోర్స్ పిటిషన్ ఉంది నా మీద. గృహహింస కింద 2 కోర్టుల్లో వేసింది వాణి, అవి కూడా నడుస్తున్నాయి. అంటే గృహంలో లేకుండానే గృహహింస అంటే ఇప్పుడు డొమెస్టిక్ వైలెన్స్ ఇంట్లో లేకుండా ఆఫ్టర్ 28 years. మీ ఇద్దరు కలిసి 28 years ఉన్నారండి. ఈ 28 years లో ఎప్పుడైనా ఇలాంటి ఇష్యూస్ అయ్యాయా మీ ఇద్దరి మధ్యన? 100 ఇష్యూస్ అయ్యాయి. ఇతని మీద ఒక 2-3 సార్లు మర్డర్ అటెంప్ట్లు కూడా చేసింది ఆవిడ. చాలా దారుణమైన డంబుల్స్ తో ఇసిరింది. ఒకసారి మర్డర్ చేయాలని ప్లాన్ చేసింది. ఒకసారి టక్కల్లోని మా ఒక ఇతనికి ఫ్రెండ్, వీళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్, అక్కడ లోకల్ ఏపీపీ ఒక లాయర్ని కూడా పట్టుకొని తనకి సార్ని ట్రీట్కి పిలిచి అందులో పాయిజన్ పెట్టండి అని చెప్పింది. అతను కూడా మా దగ్గర వచ్చి ఒప్పుకున్నారు. సో ఇతని మీద చాలా మర్డర్ అటెంప్ట్స్ కూడా చేసింది. చాలా ఫేస్ చేశారు. ఫేస్ చేసి ఇంకా వెక్స్ అయిపోయారు. బయట ఉన్నంత వరకు నా లైఫ్ వేరు. డోర్ తీసి ఇంట్లోకి వెళ్ళానంటే ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. ఇంకా నరకం అది వేరే అయినా భరించాను. ఎందుకంటే ఇవి బయటపడకూడదు, మనకు రాజకీయ జీవితం ఉంది, పిల్లలు ఉన్నారనే బాధ్యతతో నేను ఆలోచించాను. ఆమె ఆలోచించి నిరుపమ గారు ఇతనే కాదు, కార్యకర్తలు కూడా అసలు ఎంతో మంది వచ్చి సార్ చాలా మంచి పని చేశారు, మేము ఇంటికి వెళ్తే కనీసం మాకు పలకరించి మంచినీళ్ళు కూడా ఇచ్చే స్థితిలో లేకుండా తిరిగి మాకు తిట్టేది ఆమె. మేము ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాం అని చెప్పి కార్యకర్తలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మీరు ఒకసారి వచ్చి మా టెక్కల కార్యకర్తలకు ఎప్పుడైనా ఇంటర్వ్యూ చేస్తే వాళ్ళు చెప్తారు వాళ్ళ మనసులో మాటలు. ఆమెకు ఎన్ని ప్రాబ్లం ఫేస్ చేశారు. వచ్చిన ప్రతి ఒక్కరికి టీలు, కాఫీలు, భోజనాలు ఎంతమంది వస్తే అంతమంది ప్రతి ఒక్కరు చెప్తున్నారు, అమ్మ మంచినీళ్ళు దొరికేవి కావు, మమ్మల్ని తిట్టేది, లిటరల్ గా చెప్పులు విసిరేది మా మీద, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేసి తిట్టేది. ఇప్పుడు మాకు అసలు అది లేకుండా హ్యాపీగా ఉంది, మాకు ధైర్యంగా ఉంది అని చెప్పి వాళ్ళు ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. వీళ్ళిద్దరు విడిపోవడం మీకంటే ఎక్కువ, నాకంటే ఎక్కువ. ఎందుకంటే వాళ్ళే కదా ప్రాబ్లమ్స్ చెప్పుకోవడానికి ఎక్కువ సార్ దగ్గరికి వచ్చేది. మరి ఎవరి దగ్గరికి వెళ్తారు వాళ్ళు? ఇద్దరులో ఎవరు స్ట్రాంగ్? మీ ఇద్దరులో మీకు చెప్పిన నేనే స్ట్రాంగ్. అతను చూడడానికి అంత ఫిరోషియస్ గా ఉంటారు కానీ చాలా వీక్, అసలు మెంటల్ గా. సాఫ్ట్ అనుకుంటా కదా? చాలా సెన్సిటివ్, చాలా సాఫ్ట్, అర్థమైపోతుంది చూస్తుంటే. చాలా అగ్రెసివ్. నేనే అగ్రెసివ్, నేనే స్ట్రాంగ్. తను మాటే స్ట్రాంగ్, తన మనసు చాలా వెన్న లాంటిది. ఎన్ని రోజుల పరిచయం ఇద్దరిది? 2022 నుంచి. 2-3 years ఏనా? అంటే పరిచయం ఫ్యామిలీ ఫ్రెండ్స్ కదా. మా మామయ్య గారు లాయర్ కదా, శ్రీనివాస్ గారు నామినేషన్ వేయాలంటే మా ఇంటి నుంచే వెళ్ళేది నామినేషన్ పేపర్. సో ఫ్యామిలీ ఫ్రెండ్స్ మామూలుగా పరిచయాలు ఉన్నాయి. దగ్గరగా పరిచయం అంటే 2022 నుంచి దగ్గరగా ట్రావెల్ అయ్యేది. సో ఎన్ని రోజులకి డైవోర్స్? అంటే తెలియదు అనుకోండి, కోర్టు కదా, ఇంకేం తెలియదు. డైవోర్స్ తర్వాత మ్యారేజ్ చేసుకుంటారా? ఎట్లా సీక్రెట్ గా చేసుకుంటారా లేకపోతే పబ్లిక్ తెలిసేలా చేసుకుంటారా? ఇంతమందికి ఇన్ని చెప్పి అది ఎందుకు చెప్పకూడదు? అది చెప్పాలి. జరిగిన ప్రతి విషయం ప్రజలకు తెలియజేసాం. పాపం ప్రజలే మాకు దేవుళ్ళు కదా, వాళ్ళకే నేను ఎప్పుడు నమ్ముతాను. ప్రజలు నమ్ముకున్నవాడు ఎప్పుడు చెడిపోడు. నేరం చేసిన ప్రజలకు చెప్తే ఆ నేరాన్ని అనుకూలంగా మార్చి మనకి ఆకాశానికి ఎత్తగలరు, అధోపాతాళానికి తొక్కేయగలరు. ప్రజలకు ఆ శక్తి ఉంది. అందుకే మనం ప్రజలకు చెప్పాలి. ప్రజలే దేవుళ్ళని నమ్మి నేను ప్రజలకు వాస్తవాలు తెలియజేశాను. అన్నీ విన్నారు, అర్థం చేసుకున్నారని నేను ఇప్పుడు నమ్ముతున్నాను. కాబట్టి మేము బ్రతకగలుగుతున్నాం. లేకపోతే చాలా ప్రమాదంలో పడి ఉండేవాళ్ళు. ప్రజల సపోర్ట్ వల్లే మనం నిలబడగలుగుతాం. ఎలా చేసుకుంటారు మాధురి గారు? గ్రాండ్ మ్యారేజా లేకపోతే రిజిస్టర్ మ్యారేజ్? మా ఇద్దరికి మానసికంగా ఎప్పుడో పెళ్లి అయిపోయింది. పెళ్లి చేసుకుంటేనే కలిసి ఉంటారంటే ఏ పెళ్లి చేసుకున్న భార్యాభర్తలు కూడా విడిపోరు కదా. ఇన్ని డైవోర్స్లు ఎందుకు ఉంటాయి, ఇన్ని కోర్టులు ఎందుకు ఉంటాయి? హిందూ ధర్మం ప్రకారం పెళ్లి చేసుకున్న తర్వాత అసలు ఈ కోర్టులని డైవోర్స్ అనేది రాకూడదు. సో అవన్నీ లేదు. మా ఇద్దరికైతే మ్యారేజ్ ఎప్పుడో అయిపోయినట్టే. మా ఇద్దరికి పెళ్లి అయిపోయింది. ఇంకా గ్రాండ్ గా అలా ఏం లేదు. అందరూ మమ్మల్ని వైఫ్ అండ్ హస్బెండ్ గానే స్వీకరిస్తున్నారు. మేము వైఫ్ అండ్ హస్బెండ్ గానే ఉన్నాం. లీగల్ గా ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇంకా మేము పబ్లిక్ గా ఇంకా పెళ్లి చేసుకున్నామని చెప్పుకోలేకపోతున్నాం. కానీ లేదంటే వీఆర్ మ్యారీడ్ అంతే. ఇంకా దేనికి మించి ఇంకా ఆన్సర్ ఏమీ లేదు. ఆయన చేసుకుంటా అని చెప్తారు, మీరు ఆల్రెడీ అయిపోయిందని చెప్తున్నారు. అంతే, లీగల్ గా చెప్తున్నాను నేను. లీగల్ గా అయిందా అవలేదా అది చెప్పండి. అదే అది సస్పెన్స్ లో ఉంచేస్తున్నాను అంతే.